మనిషి సన్నగా ఉన్నాడని ఏం చేస్తాడులే అనుకుంటే దెబ్బైపోతారండి. కరెంట్ తీగలు కూడా సన్నగానే ఉంటాయండి, అలాగని ముట్టుకుంటే బతుకుతామా? అందుకే చెప్తారండి ఏది కూడా చూసేసి అంచనాలకు రావద్దని. ఇది మాత్రం కరెక్టేనమ్మా. నిన్ను చూసిన తర్వాత నేను ఏదో అనుకున్నా కానీ ఇదిగో అబ్బాయి, నీకు చాలా సార్లు చెప్పా, చాలా ఎక్కువ చేసావనుకో కట్ చేసేస్తాను లైన్. కావాలంటే ఈ వీడియో చూడు, ఒక్కటి ఇచ్చాడు దెబ్బ కదలకుండా. కాబట్టి కూసంత సైలెంట్గా ఉంటే నీ ఆరోగ్యానికే మంచిది. ఈ వీడియో చూస్తే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని ఇంగ్లీష్లో ఎందుకన్నారో, మనిషిని చూసి ఒక అంచనాకు రావద్దని ఎందుకంటారో అర్థమవుతుంది. చూడటానికి బలహీనంగా కనిపిస్తే చాలు, అలాంటి వారి మీద తమ ప్రతాపం చూపించేద్దామని అనుకుంటారు కొందరు. అలాంటి వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి సొనకానందం పొందుతారు. ఎదుటోళ్ళ ఆకారం చూసి రెచ్చిపోతే ఎదురు దెబ్బ తినేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నెట్టింటా చక్కర్లు పడుతుంది. బైక్ పై ఓ వ్యక్తి దాడి చేయాలని చూశాడు. చివరికి ఏమైందో, సీన్ కాలిపోయి రివర్స్ అయింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఓ బైకర్ వద్దకి ఓ వ్యక్తి వెళ్లి సడన్ గా దాడికి దిగాడు. అతని బండిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఆ బైకర్ ఎలాగోలా అతని నుంచి విడిపించుకున్నాడు. ఆ తర్వాత బైక్ నుంచి కిందకు దిగాడు. అప్పుడు బైక్ కూడా కింద పడిపోయింది. అతడి నుంచి తప్పించుకున్న తర్వాత బైకర్ పరుగందుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అసలైన ట్విస్ట్ అప్పుడే వచ్చింది. అందరూ అనుకున్నట్టు కాకుండా తన మీద దాడికి దిగిన వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. సింపుల్ గా మెడపై ఓ షాట్ ఇచ్చాడు. దెబ్బకి ఆ వ్యక్తి ఒక్కసారిగా ధబేలని కింద పడిపోయాడు. బాక్సింగ్ లో నాకౌట్ అంటారు కదా, అలా అన్నమాట. ఆ ఒక్క దెబ్బకి కింద పడిన ఆ వ్యక్తి అస్సలు కదలలేదు. అక్కడి వరకే ఈ వీడియో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఏదో చేయాలని వెళ్తే చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడుగా అంటూ కొందరు, ఇతడి పంచ్ పవర్ మామూలుగా లేదుగా అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. కాబట్టి ఎదుటోళ్ళ ఆకారాన్ని చూసి పొడి చేద్దామనుకుంటే దెబ్బైపోతారనే విషయాన్ని గుర్తుంచుకోండి.